కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణం నలుమూల నుంచే కాకుండా జైనథ్ బేల మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజాసేవా భవనం నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, అశోక్ రోడ్డు, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, ఠాకూర్ హోటల్, పంజాబ్ చౌక్, బస్టాండ్ మీదుగా తిరిగి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు ఆఫీస్కు చేరుకుంది. ఇక దారి పొడవునా జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్ నినాదాలు హోరెత్తాయి. అనంతరం క్యాంప్ ఆఫీసులో భారీ కేకును కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఇక ఒకరికొక శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఎగురబోయేది కాంగ్రెస్ జెండా అయినట్టు కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ పెరిగిందని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమవుతుందని అన్నారు. పేదలు, గరీబోళ్ల పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 స్థానాలు కైవసం చేసుకుంటామని, ఆదిలాబాద్ నియోజకవర్గంలో 40,000 మెజార్టీతో గెలుపొందడం ఖాయమంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఘర్వాపసీ ద్వారా అనేక మంది తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని, వారందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ప్రజాద్రోహి, బీసీ ద్రోహి జోగురామన్ను ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలు ఆయన కోరారు. కాంగ్రెస్కు అద్భుతమైన ప్రతిస్పందన వస్తుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, ఎంఐఎం నుంచి కాంగ్రెస్లోకి భారీగా వలసలు పెరుగుతున్నాయన్నారు. ఒక విజన్తో ముందుకు వెళుతున్న రాహుల్ గాంధీని భావి భారత ప్రధాని చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు ఆయన. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంతోష్ రావు, పిడుగు స్వామి, నాగర్కర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. పయనం కట్టినవు ప్రధాని రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి అశేషంగా హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కా దుకాన్, మత ద్వేషాలతో అట్టుడుకుతున్నటువంటి భారత ప్రజాస్వామ్యానికి ఒక శాంతియుతమైనటువంటి గరీబోళ్లకు, పేదోళ్లకు, పేద బిడ్డలకు ఎంతో మేలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో కూడా మేమే అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ పార్టీ తర్వాత రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. 4,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి స్ఫూర్తిగా తీసుకొని ఆదిలాబాద్ గడ్డ మీద ఏ లక్ష్యంతోనైతే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినో కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కలుపుకుపోయి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం